హాలోఫిలా ఇన్ఫోలియా, ఇంకోటి హాలోఫిలా ఓవాలిస్. ఇవి మేము లేయర్ బై లేయర్ ఇక్కడ ల్యాబొరేటరీ కండిషన్స్ కానీ కట్టినాను. ఫస్ట్ శాండ్ సెడిమెంట్ వేసి దాని మీద సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ ఇవన్నీ స్ప్రే చేశాక మళ్ళీ సిలికా లేక్ సెడిమెంట్ కూడా దాని మీద వేసి మళ్ళీ దాని సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ వేసాక అప్పుడు మేము ప్లాంటేషన్ గట్రా చేయడం జరిగింది. ఈ ప్లాంటేషన్ గట్రా చేసిన తర్వాత మానిటరింగ్ చేసాం. ఒక 2 months వరకు మేము మానిటర్ చేశాక ఇవి రిప్రొడ్యూస్ అవుతున్నాయి అని మనకి మానిటర్ చేశాక అప్పుడు నా సీలోని ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇది అబ్జర్వేషన్ గట్టాను నా ఫ్రెండ్ కార్తికేయ చెప్తాను. చేస్తున్నప్పుడు మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ మేజర్ ఛాలెంజెస్ ఏంటి అని అంటే, సో ఇది అండర్ వాటర్ ప్లాంటేషన్ కాబట్టి సో వెదర్ కండిషన్స్ అనేవి చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయి. సో లైక్ సైక్లోనిక్ వెదర్స్. సో వీటి వల్ల మా ప్రాజెక్ట్ ప్లాంటేషన్ అనేది ఇంకా అది అండర్ వాటర్ ప్లాంటేషన్ కాబట్టి ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్. అండ్ ఇంకొక మేజర్ ఛాలెంజ్ ఏంటి అని అంటే, వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద ప్లాంట్ ఈస్ పర్ఫెక్ట్లీ అక్లమటైజ్డ్ ఇన్ ద కండిషన్. సో ఈ కండిషన్స్లో అది పర్ఫెక్ట్గా అక్లమటైజ్ అయ్యింది అని చూసుకోవడం కూడా ఒక మేజర్ ఛాలెంజ్ మేము ఫేస్ చేసాం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ స్లైడ్. సో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మా అబ్జర్వేషన్స్ ఏంటి అని అంటే, డే 1 మేము ఆ ప్లాంట్స్ తెచ్చినప్పుడు ఏవైతే ప్లాంట్స్ హాలోఫిలా ఓవాలిస్, హాలోఫిలా ఇన్ఫోలియా అవి చాలా సెన్సిటివ్గా ఫ్రాజిల్గా ఉన్నాయి. కానీ ఒక 1 month వాటికి గ్రోత్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ అండ్ పీకే సబ్స్టెన్సెస్ కానీ రిచ్గా ఆఫర్ చేసినప్పుడు వాటి గ్రోత్ అనేది 1 monthలో చాలా ఇనీషియల్ స్టేజ్లో బాగా గ్రోత్ చూపించాయి. నెక్స్ట్, సో డే 60 ఆఫ్టర్ 2 months ఆఫ్ అబ్జర్వేషన్ ఏంటి అని అంటే, ఇది ఒక సిగ్నిఫికెంట్ గ్రోత్ అన్నది చూపించింది. సో రిజల్ట్ ఏంటి అని అంటే, 2 months ఆఫ్ అబ్జర్వేషన్ తర్వాత మాకు రిజల్ట్ ఎలా కనిపించింది అని అంటే, హాలోఫిలా ఓవాలిస్లోని 18 centimeters అనేది ప్రాపగేషన్ మాకు కనిపించింది గ్రోత్, ఇంకా 20.5 centimeters. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు హర్షిత. ఇది మా టీం అశ్విని, తేజ అండ్ కార్తిక్. మేము నలుగురు SACC అనే ఆర్గనైజేషన్కి ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేసాము. ఆ ఆర్గనైజేషన్ ద్వారా మేము సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ ఫైనల్ మన కంట్రీ నుంచి ఫైనలిస్ట్ కింద డిక్లేర్ అయ్యింది. మా ప్రాజెక్ట్ నుంచి మాకు ఒక 10 days ఫెలోషిప్ అన్నది గ్రాంట్ అయింది USA వెళ్ళడానికి. దాంతోపాటు ఒక $1,000 అన్న రివార్డ్ మనీ కూడా మాకు ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ని ఫర్దర్ మేము వైజాగ్లోనే కాకుండా మొత్తం ఇండియా అంతా స్కేల్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ అనమాట. సో మా ప్రాజెక్ట్ అనేది పయోనరింగ్ బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్స్ అండ్ రిస్టోరింగ్ సీగ్రాస్ మెడోస్ ఇన్ విశాఖపట్నం కోస్ట్ అనమాట. సో మా ప్రాజెక్ట్ అంతా ఒక చిన్న ప్లాంట్ మీద బేస్ అయి ఉన్న ప్రాజెక్ట్ ఇది. దాని పేరే సీగ్రాస్. అబండెంట్గా ఒకప్పుడు కనిపించే ఈ సీగ్రాస్ ఈ మధ్య క్లైమేట్ చేంజ్ వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానీ, గ్లోబల్ వార్మింగ్ వల్ల కానీ బాగా డిక్లైన్ అవుతూ వస్తుంది. ఈ సీగ్రాసెస్ని రిస్టోర్ చేయడం అన్నదే మా మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఈ సీగ్రాసెస్ని రిస్టోర్ చేయడానికి మేము చిలికా లేక్ వెళ్ళి అక్కడి నుంచి 2 స్పీసీస్ తెచ్చాము, హాలోఫిలా ఓవాలిస్ అండ్ హాలోఫిలా ఇన్ఫోలియా. అక్కడి నుంచి సీగ్రాసెస్ తెచ్చి ఇక్కడ వైజాగ్ కండిషన్స్కి అక్లమటైజ్ చేసి ఇక్కడ వైజాగ్ మన వాటర్స్లో రిస్టోర్ చేయడానికి ప్రయత్నించాము. అందులో మేము ఫస్ట్ చేసింది ఏంటంటే, అక్కడి నుంచి తెచ్చిన గ్రాసెస్ని ఇక్కడ 2 months ఇంక్యుబేట్ చేసాము. ఇంక్యుబేట్ చేసి వాళ్ళ గ్రోత్ అన్నీ ఎవ్రీ వీక్కి నోట్ చేసి ఆల్మోస్ట్ 2 monthsకి నోట్ చేసి ఇక్కడ ప్రెజెంటేషన్లో మీకు నెక్స్ట్ చూపిస్తాను నోట్ చేసాము. తర్వాత మా సీగ్రాస్ ఏదైతే ఉందో అది హెల్దీగా ఉంది, రిప్రొడ్యూస్ అవుతుంది అని మాకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే దాన్ని రీస్టోర్ చేయడానికి ముందుకు ప్రయత్నం చేసాము. రీస్టోర్ చేయాలి అంటే సీలో కదా వెయ్యాలి. 8 meters to 10 meters డెప్త్ వరకు మనం సీగ్రాస్ అనేది ప్లాంట్ చేయొచ్చు. ఎందుకంటే సీగ్రాసెస్కి అబండెన్స్ సన్లైట్ కావాలి ప్లాంటేషన్ చేయడానికి. నార్మల్ ప్లాంట్స్ లాగా అది కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అబ్జార్బ్ చేసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. కానీ నార్మల్ ప్లాంట్స్ కన్నా 33% ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి ఇది నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ అన్న ఒక ప్రాబ్లమ్కి నెక్స్ట్ సొల్యూషన్ కింద ఇది మనకి కనిపెడుతుంది అన్నమాట. ఈరోజు మన బులే కాలేజ్ నుంచి 4 లైఫ్ సైన్సెస్ విద్యార్థులు
ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఏంటి అంటే ఈకోసిస్టమ్ సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ చేసి సీడ్స్ ఆఫ్ పీస్ అనేటువంటి ఒక అమెరికన్ ఆర్గనైజేషను, దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ కలిపి ఎన్నో టీమ్స్ని ఇండియాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాని నుంచి సెలెక్ట్ అయినటువంటి మొత్తం ఇండియా అంతటి కలిపి 2 టీమ్స్లో మన టీం ఒకటి. వీళ్ళ నలుగురు కూడా ఈ ప్రత్యేకత సాధించిన తర్వాత ఒక 10 రోజుల పాటు అమెరికా విజిట్ చేసి ఇదంతా కూడా యుఎస్ కాన్సులేటు, తర్వాత సీడ్స్ ఆఫ్ పీస్ వాళ్ళు అరేంజ్ చేశారు. అక్కడికి వెళ్ళి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము, దాంతోపాటు కొంత రకరకాల వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసి నాలెడ్జ్ పెంచుకుని తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ మీద కంప్లీషన్ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ మళ్ళీ ఎగ్జామిన్ చేయబడతాయి. వరల్డ్ వైడ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకుని దాంట్లో ఈ ఘనత సాధించారు. కాబట్టి ఇది కాలేజీకి కారణం. దాంతోపాటు ఈ వయసులో ఉన్నవాళ్ళు ఈ రకమైన సొల్యూషన్స్ తెస్తే రేపు పొద్దున రాబోయేటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇది ఒక మంచి సొల్యూషన్గా ఉంటుందని చెప్పి నా నమ్మకం. అందుకు వాళ్ళకి భగవంతుడి ఆశీస్సులతో పాటు వాళ్ళ కృషి ఫలించి ప్రత్యేకమైన గుర్తింపు పొందాలని నేను కోరుకుంటున్నాను.